హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాముఅలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఏంది అనుకుంటున్నారా ఈరోజు వీడియో? మనము ఇంట్లో టిఫిన్ లాగా చపాతీస్ తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, వాటితో చపాతీ లడ్డు మేకింగ్ చేసి నేను ఇఫ్తియారీ రోజా ఉన్న వాళ్లకు మన ఏరియాలో వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉద్దేశంతో తయారు చేయటం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఏదైతే మీరు చూసారు కదా వీడియో స్టార్టింగ్లోనే, మనము రొట్టె పిండి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీ మేకింగ్ చేసుకున్న తర్వాత అది మామూలుగానే ఫ్రై చేయాలి. చపాతీ ఎలా వండుతామో అలా ఫ్రై చేసేసి నెక్స్ట్ పీసెస్గా ఈ ఫ్రై చేసిన రొట్టెలను పీసెస్ చేసుకోవాలి. అంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత, అంటే మరీ చల్లారకూడదు, స్టిఫ్నెస్ వచ్చేసిద్ది కదా చపాతీ వచ్చేసి, అలా అవ్వకుండా లైట్ వేడిగా ఉన్నప్పుడు ఆ చపాతీని పీసెస్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకున్న తర్వాత మిక్సీ కూడా బరకగా వేసుకోవాలండి. నేను వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. బరకగా అంటే కొంచెం మనకు ఆ చపాతీ పీసెస్ లైట్గా కనిపించాలి. అలా మిక్సీ చేసిన తర్వాత అది తీసుకొని ఒక పెద్ద కంటైనర్లో, అంటే మన క్వాంటిటీని బట్టి అన్నమాట, అంటే 2 kgs పిండి తీసుకున్నామనుకోండి, జాగరి బెల్లం వచ్చేసి 1/2 kg, ఓకే, 1.5 kg బెల్లం తీసుకోవాలి. కొంచెం దంచేసి, ఎలాగైతే మనము పూర్ణాల్లో వేస్తాం కదా అలాగే కొంచెం దంచేసి పెట్టేసుకోవాలి బెల్లం. ఆ స్టార్టింగ్ వీడియోలోనే మీకు చూపించేశాను. సో ఇలా మిక్సర్ వేసినప్పుడే మనము యాలుక్కాయలు ఒక 10 నుండి 20 యాలుక్కాయలు మిక్సీ వేసుకోవాలి. అలా మిక్సీ వేసుకొని పెట్టుకున్న క్వాంటిటీ మొత్తం ఒక సైడ్ పెట్టేసుకొని మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ నేను వచ్చేసి బాదం, కాజు, కిష్మిష్ అండ్ ఎండు ఖర్జూర, కొబ్బరికాయ, ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఆ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి అందులోనే కొంచెం తురుము, ఎండు కొబ్బరి తురుము, అది కూడా కొంచెం వేసి లైట్గా ఫ్రై చేశాను. ఎందుకంటే క్రిస్ప్గా లడ్డూలో అక్కడక్కడ టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ చపాతీ లడ్డులో ఇది చాలా తక్కువ మంది చేస్తారండి, కానీ వెరీ డెలిషియస్ అనమాట. సో నేను ఎక్స్ట్రాగా ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది మేకింగ్ కోసం సుమారు ఒక 100 grams నెయ్యి ఉంటే చాలండి. చపాతీస్ మేకింగ్ కోసం మనం ఆయిల్ యూస్ చేస్తాం కదా, లైట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. యూస్ చేసి 100 grams ఆఫ్ నెయ్యి తీసుకొని మనము కలిపేటప్పుడు చూసారు కదా నేను వేస్తున్నాను. ఈ చపాతీ పిండి ఇంగ్రీడియంట్లో మొత్తం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ వేసేసి మిక్స్ చేసేసాను. చక్కగా మిక్స్ చేసేసి అందులోనే ఒక 100 grams నెయ్యి యాడ్ చేసేసాను. ఇది బెల్లం చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. అంటే మరి గుజ్జులాగా కాకుండా మెత్తగా అయితే చాలండి. అక్కడక్కడ బెల్లం ఉండలు చిన్న పీసెస్ వచ్చినా కూడా వెరీ టేస్టీ అనమాట. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వెరీ డెలిషియస్ ఫుడ్ అండి, వెరీ హెల్దీ ఆల్సో. సో నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడైతే నేను. ఇలా నెయ్యి వేసిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. నాకైతే అలవాటు కదా, కొంచెం తిప్పేస్తాను, అలాగే మిక్స్ చేసేసి లడ్డు మేకింగ్ చేసేస్తాను. ఇలాగ నేను చూశారు కదా ఎంత చక్కగా చేతికి అంటుకుంటూ ఉంది నెయ్యి. సో క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఇలా చేసిన తర్వాత పక్కన ఒక పెద్ద ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకొని మీరు అందులో పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. అప్పుడే కదిలించాలి దాన్ని, లేకపోతే ఈ ఉండ మనం చుట్టినప్పుడు డెలికేట్గా సాఫ్ట్నెస్గా ఉంటుంది, సో విడిపోతాయి అన్నమాట లడ్డూస్. సో ఇలాగా గట్టిగా లడ్డు చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఒక పావు గంట తర్వాత మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు ఈ లడ్డూస్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత డెలిషియస్ లడ్డూస్ తయారైపోయాయి చూసారు కదా మీరు. ఇందులో హైలైట్ ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవటం. చెయ్యరు, ఓన్లీ జాగరీ ఆర్ షుగర్ ఆర్ యాలుక్కాయ పౌడర్ యాడ్ చేస్తారండి, కార్డమమ్ పౌడర్, అంతే. నేను మాత్రం డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ వేసేసాను. ఎందుకంటే రోజా ఉన్న వాళ్లకు కొంచెం మంచి హెల్త్ ఉండాలి, వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి కదండి. రోజా అంటేనే ఎనర్జీ కావాలి. చూశారు కదా ఫ్రెండ్స్,
wheat chapati, jaggery, and dry fruits laddu. వెరీ డెలీషియస్ అండ్ వెరీ టేస్టీ. మీరు కూడా గబగబా ఇలాగే ఒకసారి తయారు చేసుకొని చూడండి, తిని చూడండి. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, సంతోషానికి సంతోషం. సరేనా? నచ్చితే లైక్ కొట్టండి. కామెంట్లో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే టు యూ. Please like, share and subscribe. Thank you for watching.